ఒకవైపున తాత్కాలిక యుద్ధ విరమణ చర్చలు జరుగుతుంటే ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్నారు. యుద్ధం తన పని తను చేసుకుపోతుంది. దీని మీద పార్థసారథి పుట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఓ పక్క తాత్కాలిక యుద్ధ విరమణ చర్చలు జరుగుతుంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. నిన్న సాయంత్రం హార్ముజ్ జలసంధి మీద నిఘా వేసి తిరిగి వెళ్ళిపోతున్న అమెరికన్ నిఘా డ్రోన్ MQ-4C ట్రైటాన్ని కూల్చేసింది ఇరాన్. $200 మిలియన్ ఖరీదు చేసే నిఘా ఆన్ మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అయినటువంటి MQ-4C ట్రైటాన్ రిమోట్ ఆపరేటర్స్ కంట్రోల్ నుండి తప్పిపోయింది. గురువారం రోజున పర్షియన్ గల్ఫ్ మీద 3 గంటల పాటు ఎగిరి చివరగా హార్ముజ్ స్ట్రైట్ మీద ఎగురుతూ టెహ్రాన్ వైపు వెళ్ళడానికి వంపుగా తిరుగుతున్న సమయంలో డిస్ట్రెస్ మెసేజ్ కోడ్ 7700 అని బేస్కి పంపిస్తూ క్రమంగా కిందకి దిగుతూ అదృశ్యమైపోయింది. డిస్ట్రెస్ కోడ్ 7700 అంటే ఎమర్జెన్సీ అని అర్థం. ఎవరన్నా అటాక్ చేశారా లేక టెక్నికల్ సమస్య వల్ల ప్రమాదం జరిగి కూలిపోయిందా అన్నది తెలియాలి. ఆన్లైన్ ఫ్లైట్ రికార్డింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడార్ 24 కథనం ప్రకారం MQ-4C UAV ఇటలీలోని అమెరికన్ నేవల్ బేస్ అయిన సిగోనెల్లా నుండి బయలుదేరి టెహ్రాన్ మీదుగా పర్షియన్ గల్ఫ్ మీద 3 గంటల పాటు ఎగిరి చివరగా హార్ముజ్ స్ట్రైట్ మీద ఎగురుతూ టెహ్రాన్ మీదుగా ఇటలీ వెళ్ళడానికి సిద్ధమవుతున్న సమయంలో ఇరాన్ భూభాగం మీద కూలిపోయింది. బహుశా టెహ్రాన్ మీదుగా ఎగురుతూ పర్షియన్ గల్ఫ్ వైపు వెళ్ళినప్పుడు చైనా ఒప్పందించుంటుంది. ఎటు తిరిగి టెహ్రాన్ మీదుగా ఎగురుతూ ఇటలీ వెళ్ళిపోతుందని ఊహించి హార్ముజ్ స్ట్రైట్ దగ్గర కాపు కాచి కూల్చేసి ఉండొచ్చు. సైలెంట్ కిల్లర్ SA-67 ఖాతాలో MQ-4C కూడా చేరిపోయింది. MQ-4Cలో అత్యాధునిక సెన్సర్స్ ఉన్నాయి, కానీ SA-47 మిస్సైల్ని గుర్తించి ఆపరేటర్ని అలర్ట్ చేయలేకపోయింది. MQ-4Cలో చీకట్లో కూడా చూడగల 360 డిగ్రీల కెమెరా ఉంటుంది. ఇటలీలోని నేవల్ బేస్లోని ఆపరేటర్స్ లైవ్లో వీడియో చూడగలరు, కానీ ఎలాంటి మిస్సైల్ వాళ్ళకి కనపడలేదు. అంటే అది SA-67 పని అయి ఉండొచ్చు. భారత పరిస్థితి ఏంటి? నార్థ్రప్ గ్రుమ్మన్ MQ-4C ట్రైటాన్ని గతంలో మనకు అమ్మడానికి ప్రయత్నించింది. భారత్ నేవీ బోయింగ్ P-81 పెసోడియన్ సబ్మెరైన్ హంటర్ మరియు కిల్లర్ పొసేడియన్ 81 మ్యారిటైమ్ పెట్రోల్ అని కొనడం ఒప్పందం చేసుకున్నప్పుడు నార్థ్రాప్ గమ్మన్ తన MQ-4C ట్రైటన్ని బోయింగ్ P-81 పెసోడియంతో కలిసి వాడితే మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని డెమో ఇచ్చింది, కానీ భారత నేవీ తిరస్కరించింది. 2020లో జనరల్ అటామిక్స్ సంస్థ నుండి MQ-9B-C స్కై గార్డియన్ డ్రోన్స్ లీజ్ ప్రాతిపదికన ఒప్పందం చేసుకుని హిందూ మహాసముద్రం మీద నిఘా కోసం వాడింది భారత నేవీ. 2024 అక్టోబర్లో భారత నేవీ 31 MQ-9B-C స్కై డ్రోన్స్ కొనుగోలు కోసం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ $4 బిలియన్. ఈ సంవత్సరం చివరిలో డెలివరీ చేయాల్సి ఉండగా రేర్ ఎర్త్ మినరల్స్ కొరత కారణంగా ఆలస్యం అవ్వచ్చు. మరి MQ-4C ట్రైటాన్ హేల్ మాట ఏంటి? భారత నేవీ స్వదేశీ పరిజ్ఞానంతో హేల్ హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్ని అభివృద్ధి చేసే పనిలో ఇది MQ-4C ట్రైటాన్తో సమానంగా ఉంటుంది. 2029లో మొదటి టెస్ట్ ఫ్లైట్ ఉండొచ్చు. ఇంజిన్ అయితే కావేరీని వాడుకోవచ్చు. రష్యా నుండి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొంటున్నాం కాబట్టి ట్రంప్ కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కాత్సా విధించి MQ-9B-C స్కై గార్డియన్ డ్రోన్స్ భారత్కి అమ్మకుండా అడ్డుకుంటాడేమో అనే ఆందోళన నుండి ఇప్పుడు స్వంతంగా అభివృద్ధి చేసుకునే దశలోకి భారత్ వచ్చేసింది. MQ-9B-C స్కై గార్డియన్ UAVల కోసం MRO మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్హాల్ ఫెసిలిటీని భారత్లో ఏర్పాటు చేయబోతోంది జనరల్ అటామిక్స్.